బంగారం. భారతీయులకు బంగారం అంటే ఎంత ఇష్టం ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ముఖ్యంగా మహిళలు పండుగలు, శుభకార్యాలు, ఇతర వేడుకల సమయంలో బంగారు ఆభరణాలు కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపిస్తూ ఉంటారు. అయితే బంగారం కేవలం ఆభరణంగానే కాదు, పెట్టుబడికి కూడా మంచి సాధనం. అందుకే బంగారంపై చాలా మంది ఇన్వెస్ట్ చేస్తుంటారని చెప్పుకోవచ్చు. ఇక్కడ బంగారం ధరలు పెరిగితే మంచి లాభాలు వస్తుంటాయి. ఇక ఇటీవలి కాలంలో కొద్ది రోజులుగా పసిడి ధరలు ప్రతిరోజు పెరుగుతూనే ఉన్న సంగతి తెలిసిందే. సరికొత్త గరిష్టల దిశగా కదులుతున్నాయి. ఇప్పుడు కూడా ఆల్ టైమ్ గరిష్ట స్థాయిలోనే ఉంది. మార్చి నెల సగానికి వచ్చేసేసరికి బంగారం రికార్డు స్థాయి వద్దనే కొనసాగుతోంది. బంగారం ధర ప్రస్తుతం 90,000 ఎగువనుంది. మరి ఈ నేపథ్యంలో తాజాగా బంగారం ధరలు ఎలా ఉన్నాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం. 2 రోజుల క్రితం 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 90,670 పలికింది. అదే సమయంలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 82,800 పలికింది. 1 కేజీ వెండి ధర 1,02,968 రూపాయలు పలుకుతోంది. బంగారం ధర గత 3 రోజులుగా గమనించినట్లయితే భారీగా పెరిగింది. మార్చి నెలలో బంగారం ధర ఒక దశలో తగ్గినప్పటికీ ఇటీవలే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన ఆర్థిక మాంద్యం వ్యాఖ్యల తర్వాత దెబ్బకు బంగారం ధర భారీగా పెరగడం ప్రారంభించింది. ముఖ్యంగా స్టాక్ మార్కెట్లో పెద్ద ఎత్తున పతనం అవ్వటంతో పాటు ఇన్వెస్టర్ల సెంటిమెంట్ దెబ్బతింది. దీంతో సురక్షిత పెట్టుబడి సాధనంగా భావించే బంగారంలోకి పెద్ద ఎత్తున పెట్టుబడులు తరలివస్తున్నాయి. అంతేకాదు, ప్రపంచవ్యాప్తంగా కరెన్సీలకు బంగారాన్ని ప్రామాణిక విలువగా చూస్తారు. స్టాక్స్ తగ్గినప్పుడు బంగారం పెరుగుతోంది. బంగారంలో పెట్టుబడి పెట్టడం వల్ల మీ పోర్ట్ఫోలియో సమతుల్యమవుతుంది. ఆర్థిక అనిశ్చితి సమయంలో బంగారం కూడా మెరుగ్గా పనిచేస్తుంది మరియు ఇది అద్భుతమైన స్థితిస్థాపనకు కలిగి ఉంటుంది. కాబట్టి దీనిని సంక్షేమ వస్తువు అని పిలుస్తారు. ఇది ద్రవ్యోల్బణానికి వ్యతిరేకంగా ఒక హెడ్గా పనిచేస్తుంది. డాలర్ విలువతో ఏదైనా తగ్గుదల బంగారం ధరను పెంచుతోంది. బంగారం ధర పెరగడం వెనుక అంతర్జాతీయంగా ఉన్న కారణాలు, ముఖ్యంగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇటీవల ఇతర దేశాలపైన పెద్ద ఎత్తున దిగుమతి టారిఫ్ ప్లాన్ను పెంచడంతో ప్రపంచవ్యాప్తంగా స్టాక్ మార్కెట్ దెబ్బతింటోంది. ముఖ్యంగా ఆసియా స్టాక్ మార్కెట్లతో పాటు అమెరికా స్టాక్ మార్కెట్ కూడా పెద్ద ఎత్తున దెబ్బతింది. దీంతో ఇన్వెస్టర్లు తమ పెట్టుబడులను అత్యంత సురక్షితంగా భావించడం బంగారం వైపు తరలిస్తున్నారు. ఫలితంగా బంగారానికి డిమాండ్ పెరిగి ఒక్కసారిగా ధరలు పెరగడం ప్రారంభించాయి. అలాగే బంగారం పెద్ద ఎత్తున కొనుగోలు చేసేందుకు చైనా సిద్ధమవుతోంది. చైనా ఇటీవలే కాలంలో భారీ ఎత్తున బంగారం కొనుగోలు చేసి తన బంగారం విలువను పెంచుకుంది. బంగారం ధర భారీగా పెరిగిన నేపథ్యంలో పసిడి ఆభరణాలు కొనుగోలు చేసే వారికి ఇది షాక్ అనే చెప్పాలి. ఎందుకంటే బంగారం ధర భారీగా పెరగటం వల్ల ఇకపై బంగారం కొనుగోలు చేయాలంటే ఎక్కువ మొత్తంలో డబ్బు ఖర్చు చేయాల్సిన అవసరం ఏర్పడింది. దీంతో బంగారు ఆభరణాలు కొనుగోలు చేసే వారికి తక్కువ బంగారం లభించే అవకాశం ఉంటుంది. అయితే బంగారు ఆభరణాల వారు తమ కస్టమర్లను ఆకట్టుకునేందుకు తక్కువ బరువు ఉన్న డిజైన్లను సైతం అందుబాటులోకి ఉంచుతున్నారు. ఇక మరోవైపు ఏప్రిల్, మే నెలలో పెళ్లిళ్లు అధికంగా జరగనున్నాయి. అయితే పెళ్లిళ్లలో పెట్టే బంగారం పెట్టుపోతుల పైన కూడా ఇప్పుడు పెరిగిన ధరల ప్రభావం అధికంగానే పడుతున్నట్లుగా కనిపిస్తోంది. ముఖ్యంగా మధ్యతరగతి కుటుంబాల్లో శుభకార్యాలకి బంగారం వినియోగించడం ఇప్పుడు మోయలేని భారంగా మారింది. చూడాలి మరి ఇంకా ముందు బంగారం ధరలు ఇంకా ఏ స్థాయిలో పెరుగుతాయో అనేది.